హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో, ఇవాళైతే నేను సూపర్ మటన్ కర్రీ అయితే చూపిస్తున్నాను డిఫరెంట్ స్టైల్‌లో. సో, ముందుగా అయితే ఫ్రెష్ మసాలా గురించి గసగసాలు, అల్లం వెల్లిపాయలు, కొబ్బరి, ఇంకా మసాలా దినుసులు తీసుకోవాలండి. సో, దీన్ని ఏం చేయాలంటే మిక్సీలో పట్టుకోవాలి. నేను పావు కప్ వరకు నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడైతే నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి పసుపు, సాల్ట్ వేసి నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా రెడీగా. సో, అదే ప్యాన్‌లో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్, దాన్ని కూడా దీనిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఏదైతే మనం ఫ్రెష్ మసాలా చేసుకున్నాం కదండీ, దానిలో ఎంత క్వాంటిటీ అయితే మనం చేసామో దానిలో హాఫ్ క్వాంటిటీ, అంటే పెద్ద టేబుల్ స్పూన్స్ అయితే లెక్కలో చెప్పాలంటే 3 పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండీ, అవి 3 టేబుల్ స్పూన్స్ అయితే పడతాయి. హాఫ్ మసాలా అయితే దీనిలో వేసేసుకోవాలి. సో, మీరు ఎంత మంచిగా మసాలా వేస్తారో అంత ఫ్రేగ్రెన్స్ అనేది, అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో, ఇవన్నీ ఫ్రెష్ మసాలా అండి, మనకి చాలా మంచిది కూడా బాడీకి కూడా. సో, బయటవి ఏవి మిక్స్ చేసివి కాదు. సో, ఫ్రెష్‌గా ఇంట్లో చేసుకోండి ఏది చేసుకున్నా. సో, నేనైతే 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం పొడి వచ్చేసి 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పెరుగు 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో, ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండీ, దీన్ని బాగా కలపండి. యాక్చువల్లీ నేను పావు గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. నేను ఆల్రెడీ మటన్ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను. సో, మీరు కూడా బాయిల్ చేసుకుంటే ఇలా చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. సో, ఏదైతే బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదండీ, దాని వాటర్ 2 వేసేసాను దీనిలో నేను. ఆ వాటర్ అనేది పాడేయకండి. దానిలోనే యాక్చువల్ మెయిన్ అనేది ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేయండి. సో, హై ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ వరకు పెట్టండి. పెడితే మనకి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా బబుల్స్ అయితే వస్తాయండి. సో, బబుల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు 3 విజిల్స్ అయితే పెట్టేసేయండి. విజిల్స్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి 10 to 15 మినిట్స్ వరకు ఆ ప్రెషర్లోనే పెట్టండి దాన్ని. సో, దాని తర్వాత ఇలా అయితే మనకి ఓపెన్ చేస్తే ఇలా అయితే కనిపిస్తుంది. సో, దీన్ని బాగా ఒకసారి కదపండి. కదిపిన తర్వాత దీనిలో పుదీనా, కొత్తిమీర అయితే నేను వేసుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీ దగ్గర పుదీనా లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఓన్లీ కొత్తిమీర అయితే వేసుకోవచ్చు మీరు. నేనైతే పుదీనా కూడా వేసాను. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. సో, ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా, చాలా మంచిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. థ్యాంక్ యూ.